సార్ అది చూపించండి సార్ బాక్స్ జై జనసేన గుర్తుకే గుర్తుకే జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన కొద్ది కిందిగా చాలు సార్ ఓకే సార్ సార్ హలో చూడండి పేదవాడి క్లాస్ మధ్యతరగతి క్లాస్ అంటే పొడుగు బలహీన క్లాస్ అంటే కాబట్టి ఈ క్లాసులో మనం గంజి తాగుతాం పాయసం తాగుతాం మంచినీళ్ళు తాగుతాం కాబట్టి అన్ని షాపులు అంటే సైరీ చేసి అన్న చెప్పుకుంటూ వచ్చేస్తాడు అన్న అందరికీ చెప్పుకుంటూ వచ్చానన్న సార్ సార్ అన్న కొద్దిగా వెనక్కి రా అన్న రావండి అన్న సార్ సార్ మిషన్ రాష్ట్రంలో దగ్గర సుమారు చాలా రోజుల నుంచి పర్యటిస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూటమికే బ్రహ్మరథం పడుతున్నారు.
కూటమి అభ్యర్థులనే గెలిపిస్తూ ఉంటున్నారు. ప్రజల్లో మార్పు గణనీయంగా వచ్చింది. ఒకప్పుడు 90% ఉండేది, ఇప్పుడు 100% దాటిపోయింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కేరింతలు, ఉల్లాసాలు, ఆరతులు. వాళ్ళు ఏంటంటే దరిద్ర పాలన అంతమొందించాలి, మార్పు కోసం మేము ఉన్నాం, ఈసారి కూటమిని అద్భుతంగా గెలిపిస్తాం. జనసేన అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని జనసేన బలపరిచిన ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం 21 జనసేన మంది అభ్యర్థులు ఉంటే, 2 పార్లమెంటు సభ్యులు ఉంటే 144 మంది తెలుగుదేశం బీజేపీ కలిసినటువంటి 144 మంది అభ్యర్థులను మనం గెలిపిస్తున్నాం. సో అంత సపోర్ట్ ఉంది. ఈసారి 2024లో అన్నదమ్ముల్లాగా 3 పార్టీలు చక్కగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. సో చిన్న చిన్న సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నిటినీ అధిగమించింది కూటమి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంది. ఏదో శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, వైజాగ్ క్లీన్ స్వీప్, ఈస్ట్ వెస్ట్లో 1-2 సీట్లు గెలవమనండి, రాజకీయ సన్యాసం చేస్తాం మేము. అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్టు, చిత్తూరులో కూడా సగం పోయినసారి వాళ్ళు 10కి 10, 10కి 9, 10కి 10 అనుకుంటా. అలాగా కడప, రాయలసీమలో కూడా గట్టి పోటీ ఇస్తున్నాం. సగానికి సగం పైన వాళ్ళ సీట్లలో కూడా మేము గెలుచుకుంటున్నాం. సో మొత్తం వారు వన్ సైడ్ అయినట్టు రాష్ట్రం మొత్తం కూటమి అయిపోయి ఉంది. సంక్షేమం ఏంటి, అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి 15,000 అన్నాడు, 13,000 చేశాడు. ఇంట్లో 2 పిల్లలు ఎక్స్ట్రా ఉంటే, 3 ఉంటే 26,000 రూపాయలు మనం కట్టుకోవాల్సి వచ్చేది. 26,000 రూపాయలు ఈ 13,000 కాక ఇంకొక 26,000 కట్టుకోవాలి. మేము కష్టపడి పనిచేసి ఆ డబ్బులు మరి చెమటోడ్చి మేము కట్టుకుంటున్నాం. ముందు నుంచి ఇస్తున్నాడు, వెనక నుంచి పట్టుకుపోతున్నాడు. దుర్మార్గమైన పరిపాలన. కాబట్టి బటన్ రెడ్డికి ఇదే ఆఖరి బటన్. టైపుకి బటన్లు పోయినాయి ఆ రోజులు. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇలాగా మౌజ్ వచ్చేసినాయి మొత్తం కంప్యూటర్ దగ్గర. వాళ్ళు పెట్టడానికి ఏముంది, మొత్తం ఈ రోడ్లో మాట్లాడాడు, ఆంజనేయ స్వామికి ఇబ్బంది అయ్యింది, కేసు పెట్టండి కానీ ఇలాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచి బాగా గుర్తు చేశారు పాయింట్. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఏంటంటే ఇది 2 సంవత్సరాల్లో రెన్యూవల్ చేసుకోవాలంట. 2 సంవత్సరాల్లో రెన్యూవల్ చేసుకోకపోతే, మనం ఏదైనా పనుల్లో పడి రెన్యూవల్ చేసుకోకపోతే కోర్టులకి వెళ్ళటానికి కూడా లేదు. అది వేరే వాడి పేరు మీద మన ఆస్తి అటు రిజిస్టర్ అయిపోతుంది. ఇది వాస్తవం. ఇది వాళ్ళు ఎన్ని రకాల బెదిరించినా, చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద కేసులు పెట్టినా అవన్నీ కరెక్ట్ కాదు. నేనంట అతను ఏం నారాయణ చెమటలు పట్టే ఫ్యాన్ వేయమంటావా అని అడిగా. వద్దు బాబు, 5 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు, ఇంక వద్దండి ఈ జీవితానికి. ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ప్రజలు ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలన అర్థం చేసుకున్నారు. కాబట్టి బటన్లకి కొంచెం కష్టం. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెందుకు పేరు వస్తుందని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు మరలా 2 బటన్లు నొక్కమనంటే మేము నొక్కమండి. మేము డైరెక్ట్గా 2 బటన్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి అద్భుతమైన తీర్పిస్తాం. వారు వన్ సైడ్ చేసేలా విధంగా చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో ఉంది, లౌక్యంలో ఆవిడ శ్యామల, యాంకర్ శ్యామల, పావలా శ్యామల కదా, యాంకర్ శ్యామల. ఆవిడ ఏమంటుంది, ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది. ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా, ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని. అంటే వీళ్ళకి ఏంటంటే వర్షన్లు ఒకే ఉంటాయి, దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారు అన్నమాట. మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్, ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వీర మహిళలు వీళ్ళంతా. మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి వీధి అని ఉంది, అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు, ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధపూరితం, కాలుష్యం, అడుగు తీసి అడుగు పెట్టలేము. ఇంకా అటువంటి ఏరియా ఉంటే ఆమె వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది. పక్కన ఎవరిని పెట్టుకున్నాడు, అవంతి శ్రీనివాసుని పెట్టుకుని, అతనేంటి వచ్చేయమ్మ 5 నిమిషాలు పంపించేస్తానన్నవాడు పక్కన ఉన్నాడనమాట. వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందరనగరంగా కనపడి, మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు. దుర్గంధపూరితంగా మహిళలందరూ మొన్న మాకు ఫోన్లు చేశారు, కనబడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి. ఇది పరిస్థితి. ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే, ఆయన కూడా వెళ్ళి ఒక కండ వేసుకున్నాడు కర్మచారుడు. ఇక్కడికి తెలియట్లే, ఇక్కడికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, ముందు ఒకటి వేస్తారు, అది
అది మరి ఆయన వేసాడో ఎవరు వేసాడో తెలియదు. ఎవరు కన్నబాబు నా అనుభవం ఏంటంటే 10 ఏళ్ళు ఉన్నాం కదా కాపురం, మొత్తం టెర్రరిస్టు శిక్షణ శిబిరం అది. కాపురంలో ఉన్నాం కాబట్టి మనకేంటంటే మనం ఫస్ట్ ఒక 5 ఏళ్ళు కాపురం చేసి వద్దులేరా బాబు వీటితోటి పడలేము, ఈ మొగుడితోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో ఇలాగే మీ పోటీ వాళ్ళు ఎవరో ఆ పొజిషన్లో ఉన్నావు కదన్నా, నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేటప్పటికి మనం గోవిందరాజ స్వామి అంత గుడి ఎత్తేది అలా కనపడింది మనకి. ఇవన్నీ భ్రమ అంటాడు చూడు, సునీల్ అంటాడు పక్కన ఒక అమ్మాయి అనగానే ఆవిడ వచ్చి ఎవరి మీ పక్కన అమ్మాయి అంటే భ్రమే, నీకు కనపట్లేదు, ఇదంతా భ్రమే, బటన్లు కూడా భ్రమే, ఏమి లేదు అక్కడ. మొత్తం 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజున నువ్వు బటన్లు నొక్కితే ఎవడైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మా మీడియా మిత్రులు కానీ బటన్లు ఇప్పించి ఒకరోజు ఏమంటే టప నొక్కుతారు. వాళ్ళు ఎందుకు నొక్కరు? అది కొత్తగా మళ్ళీ ఏదో సత్సంగానికి ఇస్తారు. ఆయన ఏంటో ఏమమ్మా ఏంటమ్మా ఏంటి మీరేంటి ఒక విలేకరి సాక్షిలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఇవి మీరు అడగండి, ప్రతి ఒక్కడు ఎవడొచ్చినా ఏంటమ్మా ఏంటి నీ అహంకారం ఏంటి, నీ ఇదేంటి? ఇవి వెళ్ళిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. అదే నేను రెడ్డి అయి ఉంటే ఇక్కడ నుంచి కదిలేవాడిని కదా తిరుపతి నుంచి. అది వాళ్ళు చేసే ఇది. ఇప్పుడు సరే పృథ్వీరాజు మాట్లాడాడు ఎక్కడో మాట్లాడాడు అనుకుందాం మనం. సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు నాకు, మరి ఈడు మాట్లాడింది ఏంటి? అరగంటకు వస్తావా, గంటకు వస్తావా? లేకపోతే ఆడంటాడు ఒక దౌర్భాగ్యుడు 3 ఏళ్ళ క్రితం మనకి హిందూపూర్ ఎంపీ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవాళ్ళందరినీ ఎవరిని వీడియోలు చూడకుండా యూట్యూబ్ చూడకుండా అని చెప్పి ఆ దరిద్రం అంతా మనం చూసాం. ఫోరెన్ సెక్స్లో 10 రోజులు 2వ స్థానంలో ఉంది. అది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే ఓటేయటానికి ముందు 2-3 ఉన్నారు లేడీ ఎంపీలు, ఈయన చూసి ఇలా చూసి వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి దౌర్భాగ్యులంతా అక్కడ ఉన్నారు. నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి ప్రచారానికి వెళ్తే మత్స్యకారులు పృథ్వీ గారు వచ్చారు, మా మాస్ ఫాలోవర్ మేము, వాళ్ళు మాస్ హీరో సార్ అంటారు నన్ను. చూడంగానే ఒక పెద్ద దండ క్రేన్కి తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పెడతారు, అలాంటి దండ తెచ్చారు వాళ్ళు. పాపం పొద్దున్న 7 గంటలకి 8 గంటలకి మేము ఎక్కడో ఉన్నాం, రాత్రి 7 గంటలకు వెళ్ళాము అక్కడికి. ఎండలో బాగా చిన్న వైర్లేసి కడతారంటే అది టెంపర్ అయ్యి చిన్న అల్యూమినియం వైరు టప్పని ఎగిరి ఇక్కడ తగిలింది, అది మన కర్మజాలింది. పటంగానే ఒక అంటించేశారు ఒక స్టిక్కరు. ఒక 40 మంది డాక్టర్లు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఏ రకంగా ఉంటారు డాక్టర్లు, ఆ రకంగా డాక్టర్లు మొత్తం ఆయన సీఎం గారిని పక్కన పెట్టుకున్నారు. ఇదే నాకు అర్థం అవ్వలేదు. వెల్లంపల్లికి ఏంటంటే బాహుబలి బాణంలాగా ఇక్కడ ఆయనకి ఏదో తగిలితే ఆయనకి అలా తిరిగి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ తగిలిందంట. ఈ సినిమాల్లో కూడా సాధ్యం కాదు, అది 4-5 కాల్ షీట్లు పెట్టాలి. ఇక్కడేసాడు బ్యాండేజ్. మళ్ళీ పొద్దున్న ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఎక్కడేసాడు. అలా ఆవిడకి దిగిపోయి ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దొరికిపోయావురా నువ్వు అది ఇక్కడేసింది ఇక్కడ ఎలా అయిపోయిందిరా మళ్ళీ పొద్దునకంతా. శ్యాంబాబు క్యారెక్టర్ యాక్ట్ చేశాడు అన్నాడు. నీ కర్మ, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ రా, నువ్వు శ్యాంబాబు గురించి నీకు ఎందుకు? నన్ను ఇమిటేట్ చేశాడు అంటాడు. నిన్ను కూడా ఇమిటేట్ చేస్తే 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఇంకేమవ్వాలి చెప్పండి? ఇక్కడ నీ బతుక్కి నీకు గంటే సరిపోదు, నిన్ను డ్యాన్సులు కూడా నేను ఇమిటేట్ చేయాలి. రేపొద్దున మా తిరుపతి వాసులు సంక్రాంతి పండుగ పెట్టినప్పుడు భోగి మంటల దగ్గర డ్యాన్స్ చేయటానికి నిన్ను పిలుస్తారు. ఎక్స్ మినిస్టర్ కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తారు, రెమ్యునరేషన్ 1 లక్ష ఇవ్వండి. ఇక అంబటి ఏమన్నాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. ఒరే అంబటి రాంబాబు, ఇప్పుడు అడుగుతున్నాం, మన ఈ ఏరియా తిరుపతి నుంచి అడుగుతున్నాం, నీ అల్లుడే ఏం చెప్పాడు? దగుల్బాజీ ఎదవ, భలే టైటిల్ పెట్టాడు అతను, ఎందుకు పనికిరాని ఎదవ. అలాగే శవాల మీద పేలాలు ఏరుకునే ఎదవ, ఒక లేకి పనులు చేసే ఎదవ, సొంత ఇంట్లోనే ఉంది బ్యాండ్. నువ్వు వచ్చి మళ్ళీ మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత నీకేముంది? అక్కడ వస్తే ముద్రగడ్డ పద్మనాభం గారి అమ్మాయి. ప్రకృతి మారిపోతున్నప్పుడు భగవంతుడు ఏంటంటే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు, ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి. వీళ్ళకి పేరు మార్చుకుంటానంటాడు ఏంటి నాకు అర్థం కాలేదు. ముద్రగడ్డ రెడ్డి అంట, ఎప్పుడో మార్చాను నేను పేరు. ఇప్పుడు నువ్వు చేసేదే ఊడిగవు రెడ్లకి, నువ్వు ఇంకా నేను పేరు మార్చుకుంటా, నేను అక్కడికి వెళ్తా, నాకు మొలతాడు లేనోడు, లాగులు లేనోడు, రాజకీయం గురించి మాట్లాడన్నాడు. మొలతాడు రెడీగా చేసాం ఒకటి, మేము కిర్లంపూడి పంపిస్తాం. ఈ పేరు కూడా సాయంత్రం ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేస్తున్నాం, అద్భుతంగా. అది కూడా మీ ఇంటికి పంపిస్తాం ఫోటోతో పాటు. రోజున సినిమా యాక్టర్లు మాకు ఉధృతం, సినిమా వాడు రాకూడదు,
సినిమా ఓడి దగ్గర నుంచే కదరా గెలిచి మీరంతా ఎదవలందరూ మంత్రులు అయిందండి. ఎవరో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరందరూ గెలిచే కదా అటు అటు జంప్ అయ్యారు మీరు. సినిమా ఓడి కదా ఆయన. కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ఉమ్మడి అభ్యర్థులకి ఈ రోజున సీఎం రమేష్ గారి మీద కూడా ఎలిగేషన్ పెట్టారు, నాన్ లోకల్ అని. మరి ఆవిడ అప్పుడు వైజాగ్లో విజయం గారిని పెట్టారు, అప్పుడు ఆవిడ నాన్ లోకల్ కదా. మరి ఈ రకంగా ఈవిడేంటి పిఠాపురం వంగ గీత, ఆవిడ అలా పిలవాలి మనం, వంగ గీత. గౌతమ్ రాజు అనే కమెడియన్ అంటాడు, అప్పుడు చాలా చేసింది అవి, అసలు చేయటానికి ఇంకేం లేదు, సముద్రం కూడా పైన స్లాబ్ వేసేస్తున్నారంట. మొత్తం మత్స్యకారులు ఏమన్నారంటే అరబిందో ఫ్యాక్టరీ కెమికల్ యొక్క కాలుష్యం మొత్తం వచ్చి కలుస్తుందండి, చేపలన్నీ రొయ్యలన్నీ కాలుష్యం వల్ల పాడైపోతున్నాయి, అవి తిన్న ప్రజలకి కానీ మాకు కానీ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మీరు అరవిందోకి సంబంధించినటువంటి ఎవరిదనుకున్నారు అది, ఏటూ విజయసాయిరెడ్డి గారిది. ఇప్పుడు వాళ్ళ అల్లుడు మొన్నే జైలుకి వెళ్ళాడు, తీహార్ జైలుకి వెళితే ఇవన్నీ కింద చాలా ఉన్నాయి, అవి తీరు బయటికి. ఒక బుర్జురాజు మాట్లాడాడు అంటారు. ఇప్పుడు ఆయన తీహార్ జైలు నుంచి రాగానే ఇమీడియట్గా బోర్డు మెంబరు, మీకు తెలుసో లేదో. మరి రాష్ట్ర ప్రజలు సంక్షేమం దిశగా బ్రహ్మాండంగా సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సంక్షేమానికే పెద్దపీట వేస్తాం. 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది తథ్యం. ఇది ఏంటంటే ప్రజలు ఒకటే అన్నారు, మరలా మేము కానీ తప్పు చేశామంటే ఛత్తీస్గఢ్ అడవులకి మేము పారిపోవాలి. కాబట్టి మీదట ఏమవుతుందంటే దస్తావేజుల మీద ఆయన ఫోటో, రేపు చచ్చిపోయిన సమాధుల మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది. మరి ఇంకా ఎంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ లేదు. ఈ అవకాశం వచ్చిన మా మీడియా మిత్రులందరికీ మరొకసారి జై జనసేన.